ఓవైపు పెద్ద పులి మరోవైపు చిరుతపులి ఉమ్మడి నిజామాబాద్ ప్రజల్ని వణికిస్తున్నాయి. చీకటి పడితే చాలు అడుగు బయట పెట్టాలంటేనే జంకుతున్నారు ఆయా ప్రాంతాల ప్రజలు. ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా ఉంది ఉమ్మడి నిజామాబాద్ లోని జనాల పరిస్థితి. ఓవైపు పులి మరోవైపు చిరుత ఇలా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 6 రోజుల వ్యవధిలోనే వేరువేరు చోట్ల ఆవులపై పులులు దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని స్కూల్ తాండా ఏరియాలో పులి సంచారాన్ని చూసి జనం వణికిపోతున్నారు. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలను ఫారెస్ట్ అధికారులకు అందించి తమకు రక్షణ కల్పించాల్సిందిగా వేడుకుంటున్నారు జనం. ఇటు స్థానికుల సమాచారంతో ఫారెస్ట్ ఆఫీసర్లు పులుల కోసం గాలింపు మొదలుపెట్టారు. ట్రాక్ కెమెరాలు, డ్రోన్లతో సెర్చింగ్ షురూ చేశారు. నిన్నటికి నిన్న రామారెడ్డి మండలంలోని గోకుల్ తాండా సమీపంలో అడవిలో ఓ చిరుతపులి ఆవుపై దాడి చేసినట్టుగా తెలిపారు. అక్కడి ట్రాక్ కెమెరాల్లో చిరుతపులి దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో ఆయా ఏరియాల్లో గ్రామాలు, తాండా వాసులను ఫారెస్ట్ ఆఫీసర్లు అలర్ట్ చేశారు. అటవీ సిబ్బంది మొత్తం కూడా మనం అన్ని రకాలుగా టైగర్ మూవ్మెంట్ ఎటు ఉంది, దానికి తగ్గ మంచి హ్యాబిటాట్ మన దగ్గర ఉంది కామారెడ్డి, మాచారెడ్డి రేంజ్ లో. సో ఇంకా మనం జాగ్రత్త ప్రికాషనరీ మెజర్స్ ఏం తీసుకోవాలి అన్న దాని మీద వర్క్ చేస్తున్నాము. అలాగే అందరూ కూడా శాంక్చురీ ఏరియాలోకి అండ్ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్లకుండా జాగ్రత్తలు ఉండాలి. అండ్ అందరికీ కూడా అవేర్నెస్ సెషన్స్ కండక్ట్ చేశాం. అడవిలోకి వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. పులుల జాడ కోసం 5 రోజులుగా పెట్రోలింగ్ చేస్తున్నామన్నారు అధికారులు. మా నిజామాబాద్ కరెస్పాండెంట్ దివాకర్తో మాట్లాడదాం. దివాకర్, అధికారులు ఏం గుర్తించారు, ప్రజలకు ఏం సూచనలు చేస్తున్నారు? గత వారం రోజులుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పులులు దడ పుట్టిస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో పెద్ద పులి సంచరిస్తుంటే నిజామాబాద్ జిల్లాలో చిరుతపులి దాడులు చేస్తుంది. ఇప్పటి వరకు అధికారులు వారం రోజుల నుంచి ఉన్నటువంటి ఇక్కడ అటవీ ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. పులులకు సంబంధించినటువంటి ఆనవాళ్ళ కోసం వాళ్ళంతా కూడా విష ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా వాటి పాదముద్రలు తప్పితే ఇప్పటి వరకు పులుల జాడ మాత్రం దొరకలేదు. కానీ అటు కామారెడ్డి జిల్లాలో ఆవుల మందపై దాడి చేసినటువంటి పులి 2 సార్లు సీసీ కెమెరా రికార్డ్ అయింది. అందులో ఫుటేజ్ దొరకడం జరిగింది. మరోవైపు అడవిని జల్లెడ పట్టే ప్రయత్నం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులకు ఇది ఒక సవాల్గా మారింది. వారం రోజుల నుంచి అడవిని మొత్తం కూడా వాళ్ళంతా వెతుకుతున్నారు. పులి జాడ కోసం అన్ని సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ, దర్పల్లి, ఎడపల్లి మండలాల్లో చిరుతపులి సంచరిస్తుంది. అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో తరచు రాత్రి వేళల్లో వచ్చి మేకల మందపై, పశువుల మందపై దాడి చేస్తుంది. ఇటీవల ఓ రైతు వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసుకున్నటువంటి సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయింది. వచ్చి అక్కడ ఉన్నటువంటి కొట్టంలో ఉన్నటువంటి మేకల మందపై దాడి చేసి మేకలను తీసుకెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా బిక్కుమంటున్నారు. రాత్రి అయిందంటే చాలు అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి గ్రామీణ ప్రజలు వాళ్ళంతా హడలెత్తిపోతున్నారు, భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే ఊర్లో దండోరాలు వేయించారు అటవీ శాఖ అధికారులు. ఎవరు కూడా పశువుల మేతకు కానీ చీకటి సమయంలో వాటి అటవీ ప్రాంతాల వైపు వెళ్ళకూడదని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులకు మాత్రం ఈ పులుల సంచారం ఒక టాస్క్గా మారింది, వారికి సవాల్గా మారింది. మరి ఇప్పటి వరకు ఎలాంటి జాడను మాత్రం కనుక్కోలేకపోయారు. ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అటవీ శాఖ అధికారులు. రైట్ దివాకర్.